గారు ఇందాక మీరు చెప్తుంటే అదే మందర పర్వతాన్ని చిలికినప్పుడు కూర్మావతారం వచ్చింది అని చెప్పారు కదా ఇందాక. అయితే శ్రావణ మాసానికి ఒకరోజు ముందుగా చిలుకూరు బాలాజీ ఆలయంలోని శివాలయంలో కూర్మం వచ్చింది, అంటే తాబేలు వచ్చింది అని భక్తులు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటారు? సాధారణంగా ఒక కూర్మం ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ జీవరాశి అయినా పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో మాత్రమే ఉంటుంది, పరమేశ్వరుడి యొక్క రక్షణలోనే నడుస్తుంది, పరమేశ్వరుడి యందే లయమవుతుంది. కాబట్టి కూర్మం అక్కడికి రావటము అనేది పెద్ద విశేషంగా కూడా మనం అనుకోక్కర్లా. ప్రతి జీవికి మనకి శ్రీకాళహస్తి స్పష్టంగా కనిపిస్తోందిగా. సాలేడు పురుగు అయితేనేంటి, ఒక పాము అయితేనేంటి, ఒక ఏనుగు అయితేనేంటి, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి తరించినాయి కదా. అలాగే జీవరాశిలో కూడా భావం ఉంటుంది, కానీ మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తాయి. సర్పరాజాలు వెళ్ళి చుట్టుకోవడం, అలాగే ఒక పంది ఉన్నట్టుండి మొత్తం గుడి చుట్టూతో అట్లాగే ప్రదక్షిణం చేస్తూ ఉండడం, ఆవులు ప్రదక్షిణం చేస్తూ ఉండడం, ఇలా రకరకాల జీవరాశిలో ఈ ప్రకృతిలో మనం చూస్తూనే ఉంటాం. దీనికి చిలుకలు ఒక ఒక గాలిగోపురం మీద కూర్చుండేవి. రోజు శివాలయం చుట్టూ ఆ రెండు చిలుకలు ఇట్లా ప్రదక్షిణం చేసుకుంటూ ఆహారానికి వెళ్ళేవి, మళ్ళీ ప్రదక్షిణంగా వచ్చి వాటి గూట్లో కూర్చుండేవి. అలా కేవలం పక్షులు వాటికి తెలుసో తెలియకో ప్రదక్షిణం చేసినందుకు ఉత్తర జన్మలో అగస్త్యుడు లోపాముద్ర కింద జన్మించారు. అగస్త్యుడి యొక్క జన్మ రహస్యమే పక్షి నుంచి ప్రత్యక్షంగా పుట్టినప్పుడు ఆ రూపము నుంచే జ్ఞానం అనేది ఉంటుంది. అలా సంచరించటము అంటే దివ్య జ్ఞానంతో కూడినటువంటి ఈ పూర్వజన్మలో ఏదో మహాసాధన చేసినటువంటి వాళ్ళు చిన్న పొరపాటు వాళ్ళ జంతువుగా పుట్టినా వాసన పోక భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనకు అద్భుతం ఏంటి, మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారు ఆ పక్కనే చెట్టు కింద లోపల ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడి శివలింగం, పక్కనే మంజీరా నది, చాలా పెద్ద నది, అద్భుతమైన మంజీరా నది. ఆ నదులన్నీ ఆక్రమిస్తున్నారు, లోపల నీళ్లు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి వాటికి కూడా ఏదైనా స్థలం కావాలిగా. నాయన మా నీళ్లు మొత్తం సర్వనాశనం చేస్తున్నారయ్యా, నువ్వే రక్షించాలి, ఇక్కడ నీళ్లు రావట్లేదు, దీన్ని కూడా పూర్తిగా కాజేస్తున్నారా అని ప్రతీకగా ఈ వర్షాకాలంలో వచ్చి దాన్ని నింపు నాయన మా మంజీరా నదిని, నేను సుఖంగా ఉండాలి అంటే ఇక్కడ రావాలి అని ఆ తాబేలు మెల్లిగా నడుచుకుంటూ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే పరమేశ్వరుడే జలాధిదేవత, జలాలను ఇవ్వాలి అంటే అష్టమూర్తుల్లో జలమూర్తి స్వరూపం పరమేశ్వరుడిది. కాబట్టి అలాంటి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తోంది. ఈ విషయం పాలకులు గుర్తుంచుకొని నా చెరువులకు వచ్చేటువంటి నీళ్లని అనవసరంగా ఆపి చెరువుల్ని పాడు చేయకుండా సమగ్రంగా సమిష్టిగా చెరువుల నుంచితే అప్పుడు ఆనందంగా అందులో ఉంటాయి. లేకపోతే అవి కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి లేనిపోని మొర్రబెట్టుకొని నాయన మా చెరువులు కాపాడండి అని అడుగుతూ ఉంటాయి. దానికి సంకేతంగా దీన్ని తీసుకోవచ్చు మనం. గురువు